గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, శివలింగం పూజించవచ్చు అని, పూజించకూడదు అని, అంటే ఇంట్లో పెట్టుకుని శివలింగాన్ని పూజించకూడదని రకరకాల సందేహాలు ఉన్నాయి. అవన్నీ మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. మామూలుగా అంటే శివలింగాల్లో కూడా చాలా రకాల శివలింగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు నిజంగా ఎటువంటి శివలింగాన్ని ఆరాధిస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది? ఎవరు ఏ శివలింగాన్ని ఆరాధించినా శివయ్యనే ఆరాధిస్తున్నాం కాబట్టి సమానమైన ఫలితం ఉంటుందా అంటే ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్నమ్మ, తప్పకుండా చేశాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, హర హర మహాదేవ శంభో శంకర. శివారాధన అనేటటువంటిది మనిషి జీవితంలో నిత్య కర్మలు ఎలాగైతే ఉన్నాయో అందులో శివారాధన కర్మ ఒకటి. మనం జీవితంలో నిత్య కర్మలో భాగంగా లేస్తాము, చక్కగా మన శరీరాన్ని శుభ్రపరచుకుంటాము, చక్కగా రెడీ అవుతాము, మన జీవితంలో చక్కగా భోజనం చేస్తాము, అల్పాహారం చేస్తాము. మన జీవితంలో కొన్ని భాగాలు ఎలాగైతే మారవో శివారాధన కూడా అలాగే మారదు. జీవితకాలంలో ఎవరైతే శివారాధన చేయలేనటువంటి వారు, శివుణ్ణి ఆరాధించలేనటువంటి వారు, వాళ్ళందరూ కూడా రాక్షసులుగా సమానమవుతారు. రాక్షస జాతితో సమానం. వాళ్ళు ఉండి కూడా వ్యర్థమే. ఒక కుక్క ఏ రకంగా పుట్టిందో, ఒక పంది ఏ రకంగా పుట్టిందో అదే రకంగా మనిషి కూడా పుడతాడు, చనిపోతాడు. ఇక జీవితంలో అతనికి ఇలాంటి కర్మలు ఉండవు. ఇక శివారాధన చేయకపోతే నువ్వు ఎన్ని కర్మలు చేసినా అవన్నీ కూడా శూన్యం. ఇది వేటికి కూడా పనికిరావు. శివారాధన అనేటటువంటిది నీ జీవితంలో ఏదో పర్టికులర్గా తప్పకుండా ఆచరించాలి అనేటటువంటిది కాదు. నీ జీవితంలో ఒక భాగము శివారాధన. ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేనిదే ఈ శరీరం ఈ భూమి మీదకి రాదు. ఆయన ఆజ్ఞ లేనిదే మనం శ్వాస కూడా పీల్చుకోలేము. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని శాస్త్రం. అంటే దానికి పరమార్థం ఏంటి అంటే ఆయన ఆజ్ఞ ద్వారా చీమ కుడుతుందా కుట్టదా అని కాదు. ఆయన ఆజ్ఞ అంత పర్టికులర్. అంటే ఆయన ఆజ్ఞ లేకపోతే ఈ శరీరం నిలబడదు, శరీరం భూమి మీద ఉండదు, ఈ శరీరం అసలు ఎలాంటి రూపాంతరం కూడా చెందదు. అందుకే శివారాధన, ఇంట్లో శివలింగం పెట్టుకుంటే నష్టము అనేటటువంటిది కాదు. ఇక్కడ నువ్వు శివలింగం పెట్టుకున్నావు అంటే శివుడు నీ ఇంటికి వచ్చాడు. ఒక ఇంటికి వచ్చిన అతిథినే నువ్వు చాలా గౌరవిస్తావే. చక్కగా వచ్చినటువంటి అతిథికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తావు, చక్కగా టీ కాఫీలు ఇస్తావు, చక్కగా భోజనం పెడతావు. ఒక ఇంటికి వచ్చిన ఒక అతిథినే ఆ రకంగా చూస్తే నీ ఇంట్లో శివలింగం ఉంచుకొని నువ్వు శివుని ఆరాధించకపోతే దానికి మించినటువంటి పాపం లేదు. ఇంకోటి, కలియుగంలో ఎలాంటి లింగాలను పూజిస్తే ఎంత పుణ్యం కలుగుతుంది అనేటటువంటిది కూడా చాలా మట్టుకు చాలా రకాల సందర్భాల్లో శివపురాణంలో చెప్పడం జరిగింది. ఇక్కడ కృతయుగంలో సువర్ణలింగము, త్రేతాయుగంలో మనకు మరకత లింగము, ద్వాపర యుగంలో సహికత లింగము, కలియుగంలో స్ఫటిక లింగము. ఈ రకమైనటువంటి లింగాలను పూజిస్తే గనక విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అంటే కలియుగంలో స్ఫటిక లింగాలతో పాటు పార్థివ లింగాలను కూడా పూజించాలి. అంటే మట్టితో చేసినటువంటి లింగాలు. కృతయుగం అంటే బంగారానికి పెద్ద వాల్యూ లేదు. ఆ సమయంలో నువ్వు ఇంత పెద్ద బంగారు లింగం చేసుకున్నా దానికి వాల్యూ. అది శివలింగం అంటే అదొక లింగ భగవత్ స్వరూపంగానే చూస్తారు. అక్కడ బంగారం అనే దాంతో ఎవరు చూడరు. అందుకే కృతయుగంలో బంగారు లింగాలకు పూజించుకునేవారు. బంగారు లింగాలను దానం చేసేటటువంటి తత్వం కలిగినటువంటిది కృతయుగం. అలాగే ద్వాపర యుగానికి, త్రేతాయుగానికి వచ్చేసరికి మరకత లింగము అంటే స్టోన్తో ఏదైతే మనం రాతిని పూజిస్తాము అనేటటువంటి తత్వం కలిగినటువంటిది మరకత లింగం. అంటే ఈ మరకత లింగం చాలా పవర్ఫుల్. మరకత లింగాన్ని పూజించినటువంటి వారికి మరో జన్మ అంటూ ఉండదు. శివ సాన్నిధ్యమే అతనికి గతి. అందుకే మరకత లింగాన్ని పూజించడం త్రేతాయుగం. ద్వాపర యుగం వచ్చేసరికి సహికత లింగం అంటే మట్టితో చేసినటువంటి లింగం. అంటే ఈ సముద్రపు మట్టి ఉంటుంది కదా, దానితో చేసినటువంటి ఇసుకతో చేసినటువంటి లింగము. కలియుగానికి వచ్చేసరికి స్ఫటిక లింగం. అంటే ఆ స్ఫటిక లింగాన్ని పూజించడం వల్ల లేదా పార్థివ లింగాన్ని పూజించడం వల్ల జన్మ తరింపబడుతుంది అని శాస్త్రం. కనుక ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండవలసింది ఏంటంటే శివశక్తి లింగం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. శివశక్తి అంటే అర్థం ఏంటంటే శివుడు శక్తి రెండూ కూడా ఏకీకృతం చేసినటువంటి లింగం ఒకటి దొరుకుతుంది. ఆ శివుడి తల మీద శ్రీచక్ర ఆకారంతో కూడుకున్నటువంటి లింగం ఒకటి ఉంటుంది. ఆ లింగం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసినటువంటి లింగం. అలాగే మీరు అన్నారు శివారాధన చేయవచ్చా చేయకూడదంటే శివారాధన చేయకపోతే ఆ ఇల్లు శ్మశానముతో సమానము.
కానీ ఆడవారు శివలింగాన్ని తాకకూడదు అని, ఆడవారు శివలింగాన్ని పూజించకూడదు అని, ఇంట్లో ఒకవేళ శివలింగం ఉంటే ప్రతినిత్యం అభిషేకం చేయాలని, నైవేద్యం నివేదన చేయాలని, అలా చేయని పక్షంలో తులసి దాంట్లో పెట్టితే గనక ప్రతిరోజు నీళ్లు పోస్తుంటాం కాబట్టి అభిషేకం చేసినట్టు అవుతుందని ఇలా చెప్తుంటారు కదా గురువుగారు. అయ్యో, ఒక మనిషి దేని నుంచి తప్పించుకోవడానికి అనేక వంకలు చెప్తూ ఉంటాం. ఇవి కూడా వంకలే, సాకులే, 100% సాకులే. నువ్వు భగవంతుడికి సమయం కేటాయించినప్పుడు నీకు భగవంతుడు ఏ రకంగా నీకు అదృష్టం ఇవ్వాలన్నా, నీకు ధనం ఇవ్వాలన్నా, ఆరోగ్యం ఇవ్వాలన్నా ఏ రకంగా ఇస్తాడు? ఇప్పుడు ఒక మనిషి ఒక తప్పు చేశాడు, దాన్ని తప్పించుకోవడానికి ఎలాగైతే సాకులు చెప్తామో భగవంతుడు దాంట్లో ఎగ్జామ్షన్స్ ఏమీ ఉండవు. నువ్వు మనిషిగా పుట్టినందుకు నీ జీవితంలో 3 రుణాలు తప్పకుండా తీర్చుకోవాలి. 1 దేవతా రుణం, 2 మాతాపితృల రుణం, 3 ఋషి రుణం. దేవతా రుణం నిన్ను పుట్టించడానికి సాక్షిభూతుడయ్యాడు కాబట్టి దేవతా రుణం తీర్చుకోవాలి. అలాగే ఈ భూమి మీదకి రావడానికి ఎవరి రుణము? తల్లిదండ్రుల యొక్క రుణము, వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ఆ తర్వాత నీకు జ్ఞానము బుద్ధి నేర్పినటువంటి వాడెవరు? గురువు రుణం. అందుకే మనిషి పుట్టుకతోనే ఈ 3 రుణాలతోనే పుడతాడు, అంతకు మించి ఏమీ ఉండదు. ఈ 3 రుణాలు తీర్చుకోవడానికే మనిషి నిరంతరము కష్టపడతాడు, నిరంతరము శ్రమిస్తాడు, నిరంతరం డబ్బు అనేటటువంటి వ్యామోహంలో తిరుగుతూనే ఉంటాడు. అందుకే శాస్త్రంలో ఏం చెప్పారంటే మనిషి పుట్టుకతోనే 3 రుణాలతో పుడతాడు. ఆ 3 రుణాలు తీర్చుకోవడానికే మనిషి జీవితం. కాబట్టి ఆ మనిషి జీవితానికి అర్థము పరమార్థం శివారాధన. శివారాధన ఒకటి చేసుకుంటే చాలు, 3 కోటి దేవతల యొక్క ఆరాధన చేసుకున్నటువంటి తత్వం కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే శివారాధనకు ఈజీ వేవ్, పెద్ద మనము ఆగపడాల్సిందో ఇబ్బంది పడాల్సిందో ఏమీ లేదు. శివుడికి కాస్త భస్మం విభూది రాయడము, చెంబెడు నీళ్లు పోయడము, ఆ తర్వాత చక్కగా ఒక పువ్వు పెట్టి ఒక పత్రి పెడితే చాలు, అక్కడ పూజ అయిపోయినట్టే. అంతకు మించి శివుడు ఏం కోరుకోడు కదా. నువ్వు వేరే దేవతలు అంటే మామూలు దేవతలందరూ ఒకటే, కాకపోతే వేరే వాళ్ళకు నువ్వు అలంకరణ చేయాలి, బట్టలు కట్టాలి, లేదు అంటే చక్కగా గంధము కుంకుమ అక్షరతో అలంకరణ చేసుకోవాలి. శివుడికి అవన్నీ ఏం లేదు, చాలా భస్మం పెట్టి కుంకుమ పెట్టి చేసావంటే అంతకు మించినటువంటి మోక్ష మార్గం ఏముంటుంది. శివుడికి ఉమ్మెత్త పూలతో కూడా ఆరాధన చేస్తారు కదా. ఉమ్మెత్త పూలు చేయవచ్చు చక్కగా. ఆ పూలతో స్వామివారికి చాలా ప్రీతికరం కదా ఉమ్మెత్త పువ్వు. స్వామివారికి దేనికి అనేది, స్వామివారికి ఇప్పుడు నాకు ఒక వస్తువు అంటే ఇష్టము, అది ఎందుకు ఇష్టము అంటే మనం ఏం చెప్పలేము, అది ఇష్టం అంతే. దాన్ని చూస్తే మనం ఆకర్షితులు అవుతాము, మన మనసు సంతోషపడుతుంది. అలాగే శివుడికి కూడా కొన్ని పుష్పాల ద్వారా, మందార పుష్పాలు అంటే చాలా ఇష్టము, ఉమ్మెత్త పువ్వులు అంటే చాలా ఇష్టము, అలాగే ఈ దేవనాగరి పువ్వులు పారిజాత పుష్పాలు ఇష్టము, ఉమ్మెత్త పువ్వులని ఇష్టము. ఇలా చాలా పుష్పాలు స్వామివారికి ఇష్టం లేనిది ఏమీ లేదు. స్వామివారికి అన్నీ ఇష్టమే. మనం పూజించే తత్వంలో అనేక రకాలుగా కూడా అబ్బా స్వామివారికి ఇదంటే ఇష్టం కదా అని చెప్పి వెంటనే ఏం చేస్తామంటే వెంటనే ఆ పువ్వు పెడితే అబ్బా స్వామివారికి పెట్టే మనం ఆత్మ సంతృప్తిని పొందగలుగుతాము. ఇక్కడ మనం ఎన్ని చేసినా కూడా మన ఆత్మ సంతృప్తి కొరకే తప్ప నువ్వు పెట్టింది ఏమి శివుడు ముట్టుకోడు, మళ్ళీ తిరిగి మనమే తీసుకోడు. ఇప్పుడు శివుడికి మంచి పళ్ళు పెట్టాము, పలహారాలు పెట్టాము, అన్నీ పెట్టాము, మళ్ళీ మనం ఏం చేస్తాము, ప్రసాదం కావాలి కదా అని చెప్పి మళ్ళీ అవి మనమే ప్రసాద రూపంగా తీసుకొని మనమే కడుపు నిండా తింటాం. ఆయన ఆరగిస్తాడా మనం పెట్టిన ప్రసాదాన్ని? ఇప్పుడు భగవంతుడు భౌతిక రూపంలోనే ఆరాధిస్తాడు తప్ప ప్రత్యక్షంగా ఏ భగవంతుడు కూడా ఆరాధించడు, అంటే తినలేడు. ఎందుకు అంటే మనము మనస్ఫూర్తిగా పెట్టినటువంటి ప్రసాదము మనసా వాచా కర్మణ భక్తిపూర్వకంగా పెడుతున్నాము. అది కేవలం భౌతిక రూపమే తప్ప ఆయన ఏమీ స్వయంగా తీసుకొని అవి తినలేడు. మనము ఆయనకు పెట్టినటువంటి నైవేద్య ప్రసాదము ఆయనను స్పృశించినటువంటిది, ఆయన ముట్టుకున్నది కాబట్టి అది మనం తినడం వల్ల మనకు శుభం లాభం కలగడంతో పాటు ఆయన అనుగ్రహం దొరికింది అని మనము సంతోషపడతాము తప్ప మన సంతోషానికి సాక్షే పరమశివుడు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా గుర్తించండి, మీరు శివుని ఆరాధన అయిన తర్వాత మన మనసు చాలా తేలిగ్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా శివుడి యొక్క సాన్నిధ్యంలోకి వెళ్ళి 1 గంట సేపు అభిషేకం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మనకు అవన్నీ ఏమీ గుర్తుండవు. ఇక ఏదో ఒక 50 పాటలు మర్చిపోతాం, ఆ తర్వాత మొత్తం శివుడే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి శివారాధన చాలా వైశిష్టమైనటువంటిది. ఈ కలియుగంలో మీ అందరికీ నేను ఒక శివశక్తి లింగం ఇస్తాను, మీకు కావాలంటే కూడా ఆ లింగాన్ని మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోండి. దానివల్ల మీ జీవితం అనేక రకాలుగా మార్పు చెందుతుంది. శివుని పూజ చేయొద్దు, శివుని ఆడవారు ముట్టుకోకూడదు అనేటటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు. ఇప్పుడు గుడికి వెళతాము, శివుని ముట్టుకుంటాము, అక్కడ ఆడవాళ్ళు ముట్టకూడదు అంటే ఆడవాళ్ళ రూపలికి వెళ్ళకూడదని అర్థము. శివుడికి అలాంటి స్త్రీ పురుష భేదములు భగవంతుడికి లేవు. కాబట్టి శివారాధన ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా ముట్టుకోవచ్చు, దానికి నియమ నిబంధనలు ఏం లేవు. కాకపోతే మనసా వాచ భక్తిపూర్వకంగా ఆరాధన చేయడమే శివుడికి కావాల్సింది. భగవంతుడికి ఎవరికైనా తీసుకోండి, భక్తే ప్రధానము.
నువ్వు భక్తితో ఏం చేసావు అనేటటువంటిది అక్కడ భగవంతుడు గమనిస్తాడు తప్ప నాకు అబ్బా పువ్వు మర్చిపోయింది, లేదు అంటే ఏదో వస్తువు లోపం జరిగింది అనేటటువంటి భగవంతుడు ఎక్కడా ఆలోచించడు. కాబట్టి ఏ వస్తు లోపం జరిగినా కాస్త అక్షతలు వేస్తే ఆ శివుడికి ఆ రూపకంగా ఆ వస్తువు చెందిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా ఏ భగవంతుడికి మీరు ఆరాధన చేసుకోవాలనుకున్నా మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో ఆరాధన చేసుకోండి. స్పెషల్లీ నమ్మకంతో చేయండి. నమ్మకం లేనటువంటి పూజ నువ్వు 10 తరాలు కూర్చొని చేసినా అది నిష్ప్రయోజనమే. నమ్మకంతో చేసే 1 నిమిషమైనా ఆ భగవంతుడు నీకు ప్రసన్నమవుతాడు. ఇది గుర్తుపెట్టుకుంటే అన్నీ తెలుస్తాయమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.